రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేసిందని కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు చేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసింది బీజేపీ. 6 గ్యారంటీలు, 66 మోసాల పేరుతో ఛార్జిషీట్ రిలీజ్ చేశారు కిషన్ రెడ్డి, డీకే అరుణ. హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో, ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం 1 ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా